హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఒకరోజు నా స్నేహితుడిని కలవడానికి వెంకటాపురం అనే గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఆ గ్రామానికి వెళ్ళడానికి చుట్టూ 5 కిలోమీటర్ల మేర ఒక దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటాలని ఒక వ్యక్తి చెప్పాడు. అతను చెప్పిన మాటలు విని కార్ డ్రైవ్ చేసుకుంటూ అడవిలోకి ప్రయాణించాను. ఆ రోజు అమావాస్య కావడంతో అడవంతా కటిక చీకటిగా మారిపోయింది. ఆ చీకట్లో కారులో ఏఆర్ రెహమాన్ పాటలు వింటూ చాలా సంతోషంగా వెళ్తున్నాను. అలా అడవి మధ్యలోకి వచ్చేసరికి ఒక్కసారిగా కారు హెడ్లైట్ వెలుతురు తగ్గిపోతూ ఉంది. నేను వెళ్తున్న దారి నాకు అస్సలు కనిపించట్లేదు. కొంత దూరం అలాగే వెళ్ళాక సడన్గా కారు ఆగిపోయింది. కారును మళ్ళీ స్టార్ట్ చేశాను, కానీ ఎంత ప్రయత్నించినా కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఏమైందని కారు దిగిన వెంటనే కార్ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఎంతగా ప్రయత్నించినా డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు. ఇక నాకు గుండెల్లో దడ మొదలైంది. చుట్టుపక్కల ఎవరూ లేరు. దూరంగా అడవి జంతువుల అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో నా వెనక ఎవరో నిలబడినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు. నా కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యాయి. ఇక చేసేదేమీ లేక ఇక్కడే ఉంటే ప్రమాదం అని నా దగ్గరున్న మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ముందుకు నడిచాను. అప్పటికి కూడా నా వెనక ఎవరో నడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. అయినా కూడా వేగంగా నడుస్తూ ముందుకెళ్తున్నాను. కొంత దూరం వెళ్ళాక ఒక వెలుతురు కనిపించింది. దాంతో కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆ వెలుతురుని అనుసరించి మెల్లగా అక్కడికి చేరుకున్నాను. అదొక చెక్కతో చేసిన ఫారెస్ట్ హౌస్. ఆ హౌస్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాను. ఆ ఇంటి ఓనర్ వచ్చి తలుపు తీశాడు. అతను ఎవరు మీరు అని అడిగితే జరిగిన కథంతా చెప్పాను. ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో ఉంటానని అతన్ని బ్రతిమలాడాను. అతను కూడా అందుకు ఒప్పుకున్నాడు. ఇంటి లోపలికి వెళ్తే ఆ ఇంట్లో అతని భార్య, వాళ్ళకు ఒక చిన్న పాప ఉన్నారు. అంతా బాగుందనుకునే సమయానికి కరెంట్ పోయింది. దాంతో వెలుతురుగా ఉన్న ఇల్లు కాస్త ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. నాకు భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. అప్పుడు ఆ ఇంటి ఓనర్ కొవ్వొత్తును వెలిగిస్తూ, ఇది ఫారెస్ట్ ఏరియా కదా, ఎక్కువసార్లు కరెంట్ పోతూ ఉంటుంది, మీరేం టెన్షన్ పడకండి, మీకేం కాదు అని నాకు ధైర్యం చెప్పాడు. మీరు టెన్షన్తో బాగా అలసిపోయినట్లున్నారు, ఆ రూమ్లోకి వెళ్ళి రిలాక్స్ అవ్వండి, పొద్దున్న లేచి వెళ్ళిపోవచ్చు అని నాకు ధైర్యం చెప్పాడు. అతను చెప్పిన మాటలతో కాస్త ధైర్యం తెచ్చుకొని ఆ రూమ్లోకి వెళ్ళి బాగా అలసిపోయి ఉండడం వల్ల పడుకొని నిద్రపోయాను. ఉదయం నిద్ర లేచి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాను. విచిత్రం ఏంటంటే నేను రాత్రి చూసిన దానికంటే ఆ ఇల్లు చాలా దారుణంగా ఉంది. ఇల్లంతా చెదలు పట్టి అక్కడక్కడ సాలెగూడ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో ఎవరూ కనిపించట్లేదు. మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చాను. కొంత దూరంలో ఒక పాల ట్యాంక్ లారీ దారిని వెళ్తుంది. ఆ లారీ డ్రైవర్ నన్ను చూసి లారీ ఆపాడు. ఎవరు మీరు, ఇక్కడేం చేస్తున్నారు అని అతను నన్ను అడిగాడు. జరిగిందంతా చెప్పాను. దాంతో ఆ లారీ డ్రైవర్, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు 2 సంవత్సరాల క్రితమే సూసైడ్ చేసుకొని చనిపోయారు. ప్రతి అమావాస్య రోజున ఈ ఇంట్లో ఎవరో ఉన్నట్లు మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, త్వరగా వెళ్ళిపోండి అని చెప్పాడు. అతను చెప్పిందంతా విన్నాక నాకు చావుని దగ్గర నుంచి చూసినట్టు అనిపించింది. అక్కడి నుంచి వేగంగా కారు దగ్గరికి వెళ్ళాను. కారు డోర్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయ్యాయి. స్టార్ట్ చేసి వెంకటాపురానికి వెళ్ళిపోయాను. ఇప్పటికీ కూడా నాకు ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న మనుషుల్ని తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.